తెలుగుదేశ కుటుంబ సభ్యులకి, ఎన్డీఏ కుటుంబ సభ్యులకి, రైతన్నలందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మొన్న ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ్ కింద 7,000 ప్రతి రైతుకి, అటు గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు 2,000, మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి మొత్తం 7,000 మరి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి రైతన్న అకౌంట్ లో కూడా మరి 7,000 జమ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నందిగామలో రైతన్నలందరూ కలిసి మరి భారీ ర్యాలీతో మరి ఎన్డీఏ కూటమికి కృతజ్ఞత తెలియజేసుకుంటారు. ఆ సందర్భంగా ఇంత ఘనమైన ర్యాలీ నిర్వహించినందుకు పాల్గొన్న ప్రతి ఒక్క రైతన్నకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా వారికి వినపడేటట్లు ధన్యవాదాలు తెలియజేసుకోవాలని ప్రతి రైతన్నను కూడా నేను పేరు పేరున కోరుతున్నాను. ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల అరాచక పరిపాలన ఏ విధంగా ఉందో మనం కళ్ళారా చూసాం. విధ్వంసం, అదేవిధంగా వినాశకమే మూలంగా పరిపాలన కొనసాగింది. మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పురూపులో తీసుకెళ్లిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని. ఎన్నో ఆశలతో, ఆశయాలతో ప్రభుత్వం ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే 165 సీట్లతో మనం ఇక్కడ అధికారంలోకి వచ్చాము. ఏదైతే హామీలు ఇచ్చావో అవి వమ్ము చేయకూడదని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా సూపర్ 6 ఏదైతే మేము పేర్కొన్నామో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చాం. మరి వస్తూనే పెన్షన్ పెంపుదల చేశాం. అదేవిధంగా మహిళలకు ఉచిత సిలిండర్లు ఇచ్చాం. మొన్న మధ్య మరి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా అంతమందికి మరి 15,000 మరి అకౌంట్ లో జమ చేశాం. ఈ రోజు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతన్నకు కూడా సంవత్సరం మరి 20,000 ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారో దానికి మరి మొదటి విడతగా 7,000 అంటే మన కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 జమ చేసింది. మరి ఈ రోజు పరిస్థితులు బాగోపోయినా కూడా, బడ్జెట్ సహకరించకపోయినా కూడా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, నన్ను నమ్ముకున్న వారికి ఆదరణ కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నామని చూస్తున్నాం. ఒక పక్కన ఇచ్చిన సంక్షేమాన్ని కేటాయిస్తూనే అభివృద్ది పదంలో కూడా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఆగిపోయిన పోలవరాన్ని తిరిగి ప్రారంభించారు, ఆగిపోయిన అమరావతిని తిరిగి ప్రారంభించారు. ఎక్కడైతే మరి పెట్టుబడులుంటే రాష్ట్రానికి సంపద వస్తుందని చెప్పి పెట్టుబడుల మీద పదే దృష్టి పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తారో మనం చూస్తున్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖున ఆడపడుచులకు ఏదైతే హామీ ఇచ్చారో ఉచిత బస్సు, అది కూడా రేపు అమల్లోకి రానుంది. కాబట్టి ఒక్కొక్కటి నెరవేరుస్తాం. తప్పకుండా సంవత్సర కాలంలోనే ఇన్ని హామీలు నెరవేర్చాం కాబట్టి రానున్న 4 సంవత్సరాల్లో తప్పకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుంది. అదేవిధంగా నందిగామ నియోజకవర్గానికి చూస్తే రైతన్నలకి మరి ఎప్పుడూ కూడా అండగా ఉండే ప్రభుత్వం మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. వస్తూనే ఇక్కడ నందిగామల సమస్యల మీద దృష్టి పెట్టడం జరిగింది. మనకి ఆయుపట్టైన వేదాంత స్కీమ్ మీద మరి ప్రమాణ స్వీకారమైన సెకండ్ డేనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం. అదేవిధంగా మనం గత కొన్ని నెలలుగా ఎంపీ గారి దృష్టిలో, మంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మొన్న మధ్య మనం చూసాం, అందరం కూడా ఒక టీమ్ గా వెళ్లి మరి వేదాంత స్కీమ్ కళ్ళారా చూస్తే ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. అంతా కూడా అది దెయ్యాల కంపైపోయింది. దాన్ని బాగు చేయడానికే 10 రోజులు పట్టింది. మోటార్లన్నీ కూడా నాశనం చేసేశారు, మోటార్లు మూలం పడేశారు. మరి ఇవన్నీ బాగు చేయాలంటే, ఒక తాటి మీద తీసుకురావాలంటే మొదటి విడతగా ఒక బోర్డుని రన్ చేయాలని చెప్పి ఎంపీ గారు వారి నిధుల నుంచి 30 లక్షలు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ఎంపీ గారికి మనం ధన్యవాదాలు చేసుకుందాం. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. 15 కోట్లు ఈ స్కీమ్ మంజూరు కాబోతుంది. అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. తప్పకుండా రానున్న కాలంలో వేదాంతి స్కీమ్ మళ్లీ పునర్నిర్మాణాలను తీసుకొచ్చి వినియోగంలో తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి ముందు కూడా నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా దాన్ని నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న మధ్య ఎక్స్ఎమ్మెల్యే గారు అన్నారు, ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు ఒక్కటైనా చెప్పండి అని చెప్తున్నారు. మీరు 5 సంవత్సరాల్లో మిమ్మల్ని సూటి గడుపుతున్నారు, మీరేం చేశారో చెప్పాలి. 5 సంవత్సరాలు గడిపేశారు.
లేని 100 పడకల హాస్పిటల్ పేపర్ మీద చూపిస్తూ 5 సంవత్సరాలు గడిపేశారు. విగ్రహ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేశారు. ఇదే ప్లేస్ లో నామినేషన్ సమయంలో ఈ అందరి ముందు కూడా నేను హామీ ఇచ్చాను. ఏదైతే మన పార్టీకి జరిగిన అన్యాయాన్ని గత కాలంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే పోరాటం చేశామో విగ్రహాలకి సమన్యాయం చేస్తామని మనం ప్రతిజ్ఞ చేశాం. ఈ రోజు హామీ నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు మనందరం కూడా నిన్న వాళ్ళు చెప్తున్నారు ఇది రాజకీయ కక్ష అని, ధర్నాలు అదేవిధంగా పోరాటాలు చేస్తారు. ఇంతకంటే 10 రెట్లు చేశాం మేము. అర్ధరాత్రి మమ్మల్ని పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో మేము చెప్పాం. మా స్టాండ్ ఒకటే, మా ఏదైతే మా వినతి ఒకటే, అందరికి కూడా సమన్యాయం చేయండి. మేము అభివృద్ధికి అడ్డు కాదు. మీరు రాజకీయ నాయకుల్ని ఒక పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక పక్కన పెడితే మేము ఊరుకోము. ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు కాదు, దేశ నాయకుల కంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు కాదు. అందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఉన్నారు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు ఉన్నారు, పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెడేసి ఏదో ఆయన మహానేతలాగా ఆయన ఒక్క విగ్రహాన్ని ఈ దండిగా అంతా చూడాలని చెప్పి అత్యంత ఎత్తుకు పెడితే మాత్రం మేము ఒప్పుకోమని చెప్తాము. అదే దాని మీద మేము పోరాటం చేశాం. అదేవిధంగా మా నాన్నగారు అయిన తంగిరాల ప్రభాకరరావు గారి విగ్రహాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గ దేవుడైన దేవినేని రమణ గారి విగ్రహాన్ని తీసి ఎక్కడ పడేశారో మీ అందరికి కూడా తెలుసు. దానికి సాక్ష్యాధారాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకంటే అవమానాలు ఎన్నో మనం అనుభవించాం. ఈ రోజు ఏదో పిల్లి పాలు తాగుతున్న ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది. అందరూ గమనించారు 5 సంవత్సరాలు ఈ విగ్రహ రాజకీయాలు నందిగామలో ఏ విధంగా నడిచాయో. కాబట్టి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో మీరు అట్టు చూపిస్తే మేము మీకు అట్టున్నర పెడతామని చెప్పాము. ఈ రోజు అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తీసేసి అందరి విగ్రహాలతో పాటు సమన్యాయం చేస్తాము. ఇదేమి రాజకీయ కక్ష కాదు, అందరికీ సమానత్వం ఇవ్వటమే మా లక్ష్యం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. రైతన్నలకి ఏ సమస్య ఉన్నా కూడా ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యంగా బోర్లన్నీ కూడా నాశనం అయిపోయినాయండి. ఇవన్నీ కూడా మేము రిపోర్ట్ తయారు చేసి అధికారులకి మంత్రులకి అందజేశాము. రానున్న కాలంలో రైతన్నలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. మీరందరూ 3 పూట్ల నాగలు పెట్టి మరి పొలం దున్నితేనే మేము 3 పూట్ల 5,000 నోట్లో పెట్టుకోగలుగుతాం. కాబట్టి మీరు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీ సంతోషం కోసం మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని, మరి వాతావరణం సహకరించట్లేదు కాబట్టి మనం అందరం కూడా తొందరలో మరి ఈ ర్యాలీని పూర్తి చేసుకుందామని, దానికి సహకరించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.